ఈ గోదావరి ప్రాంతాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి, అమలాపురం ప్రాంతాలతో పాటు దాదాపు రూరల్ ప్రాంతాలన్నీ కూడా విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలకంతా కూడా నీరు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కాకినాడకు సంబంధించి తాండవ నది పరివాహక ప్రాంతం అంతా కూడా నీరు అంతకంత కాస్త పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ ఏడాదిలో మే మాసం కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలు కారణంగా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీరు పొంగి పొరులుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంట్లో తాండవ పరివాహక ప్రాంతం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కాకినాడకు సంబంధించి ప్రధానమైన బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. తాండవ బ్రిడ్జ్ అనేక మంది ఇక్కడ చేపల అమ్మకాలు అవి కూడా అమ్ముతూ ఉంటారు. ప్రతినిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ప్రాంతం, పూర్తిగా వ్యాపారాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. వీటిపై జీవనాధారం సాగించే కొంతమంది ఇప్పటికీ కూడా గొడుగులు వేసుకుని చేపల అమ్మకాలు అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్ సమయం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే జనజీవనం ఒక రకంగా స్తంభించుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే స్కూల్ సమయం కాబట్టి వేలాది మంది పిల్లల్ని తీసుకురావడం వంటి సమయం. దీంతో ఒక భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ నివాసాలకే విద్యార్థులు కూడా పరిమితమైన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ వర్షాలకు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షం కురిసిన ముఖ్యంగా పౌర్ణమి వంటి పర్వదినాల్లో కూడా ఈ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారి ఈ కెరటాలన్నీ కూడా రోడ్లపై కొడుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొంటాయి. అలాంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి అత్యధికంగా సముద్ర తీర ప్రాంతాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు వహించాలంటూ కూడా అధికార యంత్రాంగం పేర్కొంటుంది. ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ అంటేనే పర్యాటక ప్రాంతం. రంపచోడవరానికి సంబంధించి పూర్తిగా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలు, పాములేరు వాగు కావచ్చు, పర్యాటక ప్రాంతాలన్నీ కూడా జలతరంగిణి వాగు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీకెండ్ సెలవుదినం ఆదివారం, శనివారం వచ్చిందా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ప్రతి వారం ఇద్దరు నీటిలో పడి చనిపోతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లో వాగులు, వంకలు చూడడానికి కాస్త అందంగా కనిపించిన ఎట్టి పరిస్థితుల్లో అందులో దిగొద్దంటూ కూడా అధికార యంత్రాంగం పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అనేక మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొంది. మరొక గోదావరికి కూడా నీరు అంతకంతా పెరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తూర్పు ఏజెన్సీ ప్రాంతంగా చెప్పుకోవడే దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం అంతా కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిస్తే ఆ వర్షాలకి జలదిగ్బంధంలో దేవీపట్నం ఆలయం అంతా కూడా చిక్కుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం దేవీపట్నం ఆలయానికి కూడా నీరు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. మొత్తంగా గోదావరి జిల్లాలో చూసుకుంటే పరివాహక ప్రాంతాలతో పాటు గోదావరికి కూడా నీరు పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాండవ జలాశయాలతో పాటు ఏలేరు వంటి ప్రాంతాల్లో కూడా నీరు పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిన వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ఆ రకంగానే వర్షాలు అయితే మాత్రం కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో 4 రోజులు అయితే మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాతావరణ శాఖ ఏ విధంగా తెలియజేసిందో అన్నట్టుగానే ఈ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. ఏదేమైనా రైతులకు ఒక రకంగా వారి వేసే విత్తనాలు మొలకెత్తే విధంగా ఈ వర్షం అయితే మాత్రం కాస్త ఉపశమనమే అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా భారీ వర్షాలు అయితే మాత్రం ప్రారంభమయ్యే గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ నుంచి భారీ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.